అనదర్ బ్రేకింగ్ న్యూస్. కృష్ణా జిల్లా పెనంలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్, సబ్ కలెక్టర్ మిషా సింగ్ల మధ్య వివాదం మరింత ముదిరింది. నిన్న రాత్రి వణుకూరు వద్ద పుల్లేరులో తవ్వకాలు జరుపుతున్న జేసీబీలను సీజ్ చేయడంపై ఆగ్రహంతో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఆమెపై సీఎంకు ఫిర్యాదు చేసేందుకు వెళ్ళినట్లుగా తెలుస్తోంది. పుల్లేరు కాలువలో అక్రమ తవ్వకాలు జరుపుతున్నారని మిషా సింగ్ ఆరోపిస్తుండగా గట్లు బలోపేతం చేస్తుంటే అడ్డుకుంటున్నారని బోడే ప్రసాద్ చెప్తున్నారు. దీనిపై ఎమ్మెల్యే నివాసం వద్ద అర్ధరాత్రి హై డ్రామా చోటు చేసుకుంది. రైతులు కాదు, రైతే ప్రొక్లైన్ తీసుకొచ్చాడు. సఫర్ అయ్యేది ఎవరు? రైతే సఫర్ అవుతాడు, రైతే సఫర్ అవుతాడు. రైతు కోసం అదే రెవెన్యూ శాఖ ఉన్నాయి సార్, రైతు సేవలు అదే రెవెన్యూ శాఖ ఉంది సార్. నేను ఒకడైనా ఎవరు చేసినా ఒకే తప్పు కదా. మీకు హెల్ప్ కోసం నేను 2 అప్లికేషన్ ఎక్సెప్ట్ చేశారు, అది రైతు కోసం. ఎవరి కోసం చేస్తారండి? నేనైనా పబ్లిక్ కోసమే, మీరైనా పబ్లిక్ కోసమే. ఇదైనా నేను చెప్పేది వినండి. ఇప్పుడు అక్కడ ఎంకరేజ్మెంట్ ఇతను ఒక్కడు కాదు, 100 మంది జరిగి ఉంది. 100 మంది మీద కేసులు కట్టండి పదండి. వాళ్ళు కూడా ఒక ఎంక్రోచ్మెంట్ కోసం నాకు ఇన్ఫర్మేషన్ చేశారు. నెక్స్ట్ డే ఐ వాస్ దేర్ ఫర్ దిస్ థింగ్. నేను ఆ ఇష్యూ తీసేసేయండి. నేను ఇప్పుడు ఒకటే అడుగుతున్నాను, అక్కడ రైతులు యు కెనాట్ సే దట్ వి డు నాట్ కోఆపరేట్. ఇల్లీగల్ యాక్టివిటీ వి ఆర్ ఇమిడియట్లీ దేర్ టు సాల్వ్. అది అందరినీ చేద్దాం అంటున్నా నేను. ఎగ్జాక్ట్లీ సార్, అందరినీ చేద్దాం పదండి. ఇప్పుడు వెళ్దాం, బాగా సర్వే తీసుకుని రండి. రైతులందరి మీద కేసులు కట్టండి, అందరి మీద వెళ్దాం. కాదు ఇప్పుడు అదే అవసరం లేదు. వి కెనాట్ డు సర్వే అట్ నైట్. మరి ఎప్పుడో చెప్పండి, అప్పుడు వస్తాం మేము. అదే ఇప్పుడైతే అదేమి ఎవరు హ్యాండ్ అవుట్ చేయరు. ఇక్కడ లేదు కూడా, ఇక్కడ లేదు. అది నన్ను తీసుకెళ్ళండి. నేను కదా తీసుకెచ్చింది, నన్ను తీసుకెళ్ళండి. నన్ను తీసుకెళ్ళి వెళ్ళిపోండి. రాదు, ప్రొక్లైన్ దొరకదు. లేదు ఇక్కడ ఉంటే తీసుకెళ్ళండి, తీసుకెళ్ళండి ఉంటే. ఇక మనతో మాట్లాడటానికి ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారు నమస్తే అండి. నమస్తే అండి సార్. అసలు ఏం జరిగింది సార్ నిన్న మీకు సబ్ కలెక్టర్ మిషా సింగ్తో ఎందుకని ఆర్గ్యుమెంట్ జరిగింది సార్? ఒక చిన్న విషయం, మనం ఈ అగ్రికల్చరల్ ఫీల్డ్స్ లో చాలా చోట్ల మురుక్కోళ్లు ఉంటాయి, పంట కాలువలు ఉంటాయి, మురుక్కోళ్లు ఉంటాయి. ఆ మురుక్కోళ్ల దగ్గర చేను కోసుకుపోతా ఉంటుంది. అక్కడ రైతు ప్రొక్లైనర్ తోటి చేనుకి పన్నుడు పోసుకొని కొంచెం అడల్పుగా బళ్ళు అది రాకపోకలు చేయడానికి కొద్దిగా అడల్పుగా దారి చేస్తున్నాడు. దానికి పెద్ద నేరం అని రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు అతని మీద వాల్టా చట్టం కట్టి కేసు పెడతాను అంటే నేను అన్నాను, తప్పు కదా. వీళ్ళు అక్కడ నుంచి మట్టి ఎక్కడికైనా షిఫ్ట్ చేస్తే వాళ్ళ మీద కేసు కట్టాలి. రైతు చేనుకి ప్రొక్లైన్ తో మట్టి వేసుకుంటే నేరం అని రైతుకి ఎలా తెలుస్తుంది? పోనీ అతను మీరు చెప్పంగానే ఆపేసి నేను వెళ్ళిపోతున్నాను అన్నా గానీ వదిలిపెట్టకుండా అతని మీద వాల్టా చట్టం పెడతాం అనేది నేరం. నేను దాన్ని ఖండించాను. నేను వేరే ఎక్కడ కూడా ఏం మాట్లాడలా. లేదు స్పాట్ లోకి వెళ్దాం రండి, వాళ్ళు తప్పు చేస్తే నేను అతని తరపు నేను పెనాల్టీ కడతాను అని చెప్పి నేను మాట్లాడటం జరిగింది. అవును, మేము విన్నామండి. ఆ బయట మాకు విజువల్ వచ్చింది, క్లియర్గా విన్నాము. మీరు అదే కాకుండా కావాలంటే మిమ్మల్ని తీసుకెళ్ళమని కూడా అన్నారు. అతను కాకుండా చివరికి ఏం జరిగిందండి? ప్రొక్లైనర్ని వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారా? లేదండి, నేను సీఎం గారి దగ్గరికి వెళ్ళాను. సీఎం గారి దగ్గర నుంచి వస్తే మన సిఎస్ గారు మన సతీష్ చంద్ర గారితో మాట్లాడమంటే రాజమౌళి గారు మాట్లాడారు. రాజమౌళి గారితో నేను మాట్లాడుతూ ఉన్నాను ఇష్యూ గురించి. ఓకే, యాక్చువల్గా ఇష్యూ ఒక లిటిల్ బిట్ మీరు అన్నట్లు ఏంటంటే ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ లాగా ఉంది. మిస్అండర్స్టాండింగ్ కూడా కాదండి, ఇది మిస్అండర్స్టాండింగ్ కూడా కాదు. ప్రెస్ లో కేవలం ఎవరో ఒకళ్ళు రాపిచ్చినందువలన రైతు పక్క చేనైనా పడకోలేదు, ఏదో సంథింగ్ జరిగింది అక్కడ. దానికే వచ్చి వాల్టా చట్టం అనేది అన్యాయం అని నేను అంటున్నా. అంతే తప్పితే ఒక సామాన్య రైతు 2 లక్షల రూపాయలు పెనాల్టీ కట్టాలి అంటే అది ఎలా పాసిబుల్ అవుతుందండి? ప్రసాద్ గారు, మీరు రైతు పక్షాన్ని నిలబడ్డారు, ఫైన్. ఐ మీన్ ఇట్ లుక్స్ గుడ్. కాకపోతే అట్ ది సేమ్ టైం అధికారులు కూడా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాలి కాబట్టి ఎంక్రోచింగ్ అవకాశం ఏమైనా ఉంది? అక్కడ ఎంక్రోచింగ్ జరిగిందని చెప్పేసి ఆవిడ అంటున్నారు. సార్, ఎంక్రోచ్మెంట్ అంటే అర్థం ఏంటండి? ఎంక్రోచ్మెంట్ అంటే రైతు తన చేను తాను కాపాడుకొని పన్నుడు వేసుకోవడం ఎంక్రోచ్మెంట్ అంటారండి. ఎట్లాగండి? వీళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంట్ అదే చెప్తా ఉన్నారు. డిపార్ట్మెంట్ పరంగా వాళ్ళు చేయాల్సిన పనులు చేస్తే సొసైటీలో చాలా కంట్రోల్ చేయొచ్చు, అది చేయరు. సామాన్య రైతు తన చేను, ఏ రైతు అయినా సరే కొంచెం 1 సెంటు పెరిగితే ఇంకా 4 డబ్బులు వస్తాయి, ఏదో వ్యవసాయం చేసుకుందామని ఆలోచనతో ఉంటాడు తప్పితే కలుపుకుంటే ఏమైనా రైతు వస్తుందా, లేకపోతే అమ్ముకోవడానికి ఏమైనా హక్కు వస్తుందా, లేకపోతే వీళ్ళు ఏమన్నా దానికి ఏమైనా సపోర్ట్ చేసి డాక్యుమెంట్ సృష్టించి రైతుకి ఇవ్వగలరా?
అంటే నేను ఎందుకు అన్నానంటే మీరు కూడా ఏమన్నారంటే ఎంక్రోచ్మెంట్ జరిగితే మరి మిగిలిన ఎంక్రోచ్మెంట్ జరిగిన వాళ్ళను కూడా సీజ్ చేద్దాం పదండి అని చెప్పేసి మీరు అంటున్నాను Yes. ఇప్పుడు ఒక్క రైతే చేశాడనండి. వ్యవసాయ భూముల్లో ఆక్రమణలకు గురవుతాయని ప్రతి రైతు కూడా పక్కన ఉన్న భూమిని రక్షించుకోవడం అనేది ఎక్కడైనా చూడండి, అది ఆనవాయితీ. అవును. అలా కాకుండా వదిలేస్తే ఇంకొకటి వచ్చి ఎంక్రోచ్ చేస్తారనే భయం రైతుకి. సో ఇప్పుడు ఇష్యూ ఎక్కడ ఉందండి, ఎక్కడ ఆగింది చివరికి? ఒక నేను అధికారులకి వాళ్ళ పని విధానానికి వ్యతిరేకం కాదండి. నేను కేవలం చెప్తా ఉంది, సానుభూతితో రైతుల కష్టాలు ఆలకించండి, వాళ్ళ మీద ఇంత కఠినంగా శిక్షలు వేయమాకండి అని మాత్రమే చెప్తా ఉన్నా. రైట్, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్ గారు. ఓకే. కేసు ప్రకారమే ఇల్లీగల్ మట్టి రిమూవల్ కి కేసు ఉన్నాయి. దీని మీద వాల్టా యాక్ట్ ప్రకారమే పర్మిషన్ ఉండాలి. పర్మిషన్ లేకపోతే ఆ ఇల్లీగల్ యాక్టివిటీలో ఏ వెహికల్ ఉన్నాయి దానికి సీజ్ చేయడానికి పవర్ రెవెన్యూ వాళ్ళకి ఉన్నాయి. సో వీఆర్ హియర్ ఓన్లీ టు సీజ్ ద వెహికల్. అదే అసలు రైతు మీద కొన్ని కేసు జరగట్లేదు. వీ విల్ నాట్ బి ఫైలింగ్ ఎనీ కేస్ ఆన్ ద ఫార్మర్స్. వీఆర్ ఇన్ ఫ్యాక్ట్ గోయింగ్ టు హెల్ప్ దెమ్ టు ఫైల్ పర్మిషన్ సో దట్ దే కెన్ డూ దర్ ఫార్మింగ్ వెరీ ఈజీలీ. అంతే కేసు వచ్చింది. కేసు ప్రకారమే ఇల్లీగల్ మట్టి రిమూవల్ కి కేసు ఉన్నాయి. దీని మీద వాల్టా యాక్ట్ ప్రకారమే పర్మిషన్ ఉండాలి. పర్మిషన్ లేకపోతే ఆ ఇల్లీగల్ యాక్టివిటీలో ఏ వెహికల్ ఉన్నాయి దానికి సీజ్ చేయడానికి పవర్ రెవెన్యూ వాళ్ళకి ఉన్నాయి. సో వీఆర్ హియర్ ఓన్లీ టు సీజ్ ద వెహికల్. అదే అసలు రైతు మీద కొన్ని కేసు జరగట్లేదు. వీ విల్ నాట్ బి ఫైలింగ్ ఎనీ కేస్ ఆన్ ద ఫార్మర్స్. వీఆర్ ఇన్ ఫ్యాక్ట్ గోయింగ్ టు హెల్ప్ దెమ్ టు ఫైల్ పర్మిషన్ సో దట్ దే కెన్ డూ దర్ ఫార్మింగ్ వెరీ ఈజీలీ. అంతే కేసు వచ్చింది. కేసు ప్రకారమే మేడం యాక్చువల్లీ సో అసలు పెద్ద ఇష్యూ లేదు. ఆల్రెడీ ఒక అడ్వర్స్ న్యూస్ ఐటమ్ ఉంది ఎన్క్రోచ్మెంట్ గురించి, ఇంకా అదే ఇల్లీగల్ రిమూవల్ ఆఫ్ శాండ్. సో నా టీమ్ ఇమీడియట్లీ యాక్షన్ లో దే వెంట్ టు దట్ ప్లేస్ ఆఫ్ యాక్షన్. ఇంకా అదే ప్రొక్లైనర్ ఇవి అన్ని సీజ్ చేశారు. సీజ్ చేసిన తర్వాత కొన్ని లోకల్ ఎంపీపీ వాళ్ళు ఇంకా కొన్ని వేరే వాళ్ళు దే కేమ్ అండ్ దే థ్రెటెండ్. సో మై తహసీల్దార్ దే రిఫ్యూజ్ టు హ్యాండ్ ఓవర్ ద కీస్. కానీ సెక్షన్ 7, సెక్షన్ 8 వాల్టా యాక్ట్ ప్రకారమే నోటీస్ కూడా ఇచ్చాను. బట్ దే రిఫ్యూజ్ టు యాక్సెప్ట్ ద నోటీస్ ఆల్సో. కానీ ఇల్లీగల్ శాండ్ మైనింగ్ ఉంటే అది వాల్టా యాక్ట్ లో వీ హ్యావ్ ద పవర్ టు సీజ్ ద వెహికల్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఫర్ ఇట్. ఓకే. సో తర్వాత కొన్ని వేరే వాళ్ళు దే కేమ్ అండ్ దే థ్రెటెండ్ మై తహసీల్దార్. దే టుక్ ద ప్రొక్లైనర్ ఫ్రమ్ అవర్ లీగల్ కస్టడీ. లీగల్ కస్టడీ నుంచి చేసి దిస్ బికమ్స్ అ కేస్ ఆఫ్ థెఫ్ట్. ఓకే. సో దీని ప్రకారమే వీ ఇష్యూడ్ ఆర్డర్స్ ఫర్ సర్చ్. కొన్ని ఇన్ఫర్మేషన్ ప్రకారం